చెప్తారు మరి అంటే నిరుద్యోగులకు సంబంధించిన అంశాలలో ఇప్పుడు 2,00,000 ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి దాదాపుగా దాదాపు 20-30 రోజులు నడుస్తూ ఉంది ఇష్యూ అంతా. ఏం చెప్తారు దీనికి సంబంధించి మరి? సో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ అన్న ఇది నిరుద్యోగాన్ని మీదనే తెచ్చుకున్న ప్రభుత్వము. హ్మ్. ఆ రోజు ఎల్బీనగర్ స్టేడియంలో అటు కంచెలు బద్దలు కొట్టి హ్మ్. ఈ కంచెని నెట్టిన ఈ అడ్డుకోవడం హ్మ్. ఇది ప్రజాపాలన. ఏ ఏ 1275 గ్రామ పంచాయతీలు ఎటువంటి ఏ సమస్య ఉన్నా ఈరోజు నిరుద్యోగుల సమస్య ఉన్నా, చిన్న అభిప్రాయం ఉన్నా, చిన్న సమస్య ఉన్నా నేనున్నా మీ రేవంత్ రెడ్డి నేను మీ రేవంత్ రెడ్డి అన్నగా నేను కన్నా అన్నగా నేనున్నా, మీకు ఏ సమస్య ఉన్నా నన్ను నమ్మండి. ఈయాలతోటి బాహుబలి సినిమాల ప్రభాస్ ఉంటాడు చూడు, ఇట్లా వస్తాడు చూడు ప్రభాసు, హీరా అట్లా వస్తాడు, అట్లా వచ్చిండు రేవంత్ అన్న. అట్లా వచ్చి ఇక మొత్తం హైప్ పెట్టిండు. ఇక ఎట్లానంటే 28-29 స్టేట్ల ఏ సీఎం చేయని అంత ఘనకార్యం బాహుబలి లెక్క అన్న చేసిండు రేవంత్ అన్న. చెప్తా ఉన్నాడు కొన్ని సభలలో, ఏ రాష్ట్రంలో ఇయ్యని విధంగా మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తుండు. ఎవరు రేవంత్ రెడ్డి. అది వేస్ట్, అంత అబద్ధం మాటలనా. ఇప్పుడు మీ నేనే కాదు, రాష్ట్రంలో ఉన్న 3.5-4 కోట్ల జనాభాలకు తెలుసు, ప్రజలకి తెలుసు. ఏం తెలుసు? ఒక్క జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా రాలే. పాత రిక్రూట్మెంట్ కేసీఆర్ టైంలో వచ్చిన రిక్రూట్మెంట్ ఇది నేనే భర్తీ చేసిన అంటూ నియామక పత్రాలు అందించిండు. ఎంతవరకు కరెక్ట్ ఇది? మరి 70-80 వేలు అంటా ఉన్నారు, ఇది వాస్తవం కాదా మరి? ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరిని నమ్మరనా? ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారు చూడు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు ఏ ఒక్కరిని చదువురాదు వీళ్ళు. ఒక ఫస్ట్ ఆ శ్రీధర్ అన్న ఒకడు ఉండరు, శ్రీధర్ బాబు ఒకడు ఉండు. శ్రీధర్ బాబు అన్న నువ్వు కూడా అట్లనే గెలిచిపోవు, అలా బాగుండదు. ఎందుకంటే మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా మీరు ఒక పిహెచ్డి చేసినా ఏం చేసినా మీరు విద్యావంతులు లెక్కనే ఉండండి. ఎందుకంటే మిగతా వాళ్ళు పోల్చుకుంటే ఏముంది, నీకు చదువు రాను సక్కర ఏముంటుంది ఆడ? నీడేమో 50,000 అంటాడు, ఒకడేమో 10, నేను 1,00,000 ఇచ్చిన అంటాడు, ఒకడో నేను 50,000 ఇచ్చిన అంటాడు, నిరుద్యోగులు నేను 80,000 ఇచ్చిన అంటాడు, ఒకడేమో 50,000 ఇచ్చిన అంటాడు. ఎందుకు ఈ పనికిరాని మాటలు? మమ్మల్ని పిచ్చోలు చేస్తురా? మేము నిరుద్యోగులు అంటే ఎంత జ్ఞానం ఉండాలి? డబల్ పిహెచ్డీలు చేసి ఉన్నాం. లోక జ్ఞానం అంటే ప్రపంచాన్ని చదివి ఉన్నాం మేము. మమ్మల్ని మోసం చేసి ఏమొస్తుంది అన్న రేవంత్ అన్న? సో మరి ఈ రోజు కూడా ధర్నా చేసి అశోక్ నగర్ లో, సో ఎక్కడికక్కడ అరెస్ట్ చేసుకొని పోయారు. సో మీరు కూడా పోయినట్టున్నారు, అరెస్ట్ చేసిన దానికి సంబంధించి ఏం చెప్తున్నారు? నేను కూడా పోయినానా? నేను అట్లా పోగానే మా వాళ్ళకి అంతా ఎట్లా అంటే లాఠీలతోటి తీసుకోపోయి వీళ్ళని అని. స్టూడెంట్లు దాదాపు 200-300 మంది కంటే అక్కడ పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆడ పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారా? నేను చూసి భయపడ్డా. అరే ఇదేంది పోలీసు వాళ్ళు అంటే ప్రొటెక్షన్ చేస్తారు. సరే, భావ ప్రకటన భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చిన హక్కు, మాకు భావ ప్రకటన హక్కు. రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు ప్రజాపాలనలో స్వేచ్ఛ వదిలేసాం. ఈ రోజు హోంశాఖ తన దగ్గరనే పెట్టుకున్నారు, విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకున్నారు. ఇప్పుడు హోంశాఖ ఏం చేసిర్రు మీరు? విద్యాశాఖలో ఈరోజు 27,000 స్కూళ్ళు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో జనాభా పెరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ లేని జనాభా భారతదేశంలో ఉన్నది. నిరంతరం ఫీజు నిన్న మొన్న 250 రూపీస్ ఉండేదనా? నేను మొన్న డిప్యూటీ ఈఓ అప్లై చేస్తే 500 రూపీస్ 600 రూపీస్ అప్లై చేయడానికి. మా దగ్గర కార్డు ఉండవు, ఇబ్బంది అవుతుందని ఇక బయట షాప్లో పోతే 600 ఏడ తగ్గించిరా? 500 రా చూపియానా? 500 రూపీస్ మెసేజ్ కూడా వచ్చింది. లేదు, సరే పెరిగిందా? తప్పులేదు, సరే పెరిగింది కదా, పోస్టులు కూడా పెంచండి. నేను ఏమంటున్నానా అంటే ఆలోచించండి, జెన్యున్గా పెంచిర్రు కదా. ఎందుకు పెంచిర్రు? ఆదాయం పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, ఉన్న పీవీ అంటే రోజువారీ కనీస నెలసరి వినియోగం పెరుగుతుంది. మరి ఇది ఎందుకు పెరగదు? బడ్జెట్ ఎందుకు పెరగదు? నీకు మూసి ప్రక్షాళనకి డబ్బులు వస్తాయి. గాంధీ విగ్రహానికి ప్రపంచంలో ఎక్కడ లేని గాంధీ స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పురాణంలా ఏ ఉపయోగం లేని విగ్రహాలు కట్టి నేను ఎవరికైనా చెప్తున్నా లాభం ఇదే కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నా కావచ్చు, బీజేపీ అన్నా కావచ్చు, ఉట్టి పుణ్యానికి పనికిరాని విగ్రహం ఎందుకు? డాక్టర్ బిఆర్ అంటే నాకు కూడా అంబేద్కరే, రోజు మొక్తా నేను, తప్పులేదు. ఆయన పాటుపడిండు, ఆయన మహాను గొప్ప వ్యక్తి ఆయన. అంతేగాని లేదా వాడవాడలో వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి చాలు. ఇప్పుడు జనాభా అత్యధికంగా ఎవరు ఉంటారు? గ్రామాలు ఉంటారు, గ్రామాల విగ్రహాలు ఉన్నాయి, వాడు పూజిస్తారు. పనికిరాని విద్య పెట్టడం ఎందుకు? ఇవన్నీ ఎందుకంటే కాంట్రాక్ట్ మీద జేబు నింపుకోవడం చెప్తా ఉన్నారు మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన నెట్టింది. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ల జేబులు కుల్లగొట్టి ప్రజాధనం మొత్తం ప్రజాధనం కొల్లగొట్టిరంటారు. ఓడగొట్టాం కదా, చూసినాం కదా. మేము కాలు మొక్కి చుట్టాల అమ్మానాల కాలు మొక్కి మా ఇంట్లో 10 ఓట్లనా? నిజంగా మా ఇంట్లో 10 ఓట్లే, మా పాలు చుట్టుపక్కల దాదాపు 80 ఓట్లు. ఒక్క ఓటు కూడా బీఆర్ఎస్ రాలేనా? కాంగ్రెస్ ఇప్పించిన, అది తప్పనా మాది? మీరు ధర్నాలు చేస్తుంటే మీ వెనకాల పార్టీలు నేను అంటా ఉన్నారు. పార్టీలు ఉంటే ఇక్కడ రండి, మీరు ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఇంటెలిజెంట్ మీరు చూయించుకోండి.
నిజమైన ఎవరో వీళ్ళు జెన్యున్గా చేస్తురా ఏంది ఇంటెలిజెంట్ ఇప్పుడు కూడా పోతూ ఉంటుంది కదా ఏమేమి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇంటెలిజెంట్ వాళ్ళు అంటే కుమార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అసలు నోటిఫికేషన్ ఏంటి పడుతున్నాయా లేదా ఏంది అసలు? ఎందుకంటే గతంలో ఉస్మానియా యూనివర్సిటీ సర్పంచ్ ఎలక్షన్స్ ముందు 40,000 నోటిఫికేషన్ వస్తూ ఉంది, ప్రిపేర్ అవ్వంటున్నారు ముఖ్యమంత్రి. ఏంది ఆ 40,000 పడ్డాయా? పడలేదన్న పడలే. నేను చెప్తున్నా కదా నిన్న మొన్న ఆయన ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది ఏంటంటే 2,900 దాదాపు 3,000 4,000 పోస్టుల కంటే ఒక్కటి ఇవ్వలేను. అది కూడా నర్సు హెల్త్ ఎడ్యుకేషన్ మీద నువ్వు ఎట్లా లేదు, హెల్త్ మీద అన్నా పోయి ఒక్కొక్క డిస్టిక్లో ఒక 2-3 నర్సు, అది కూడా అది కంటే పెద్ద పెద్ద పోస్టులు ఏం కావు, చిన్న చిన్న నర్సులు ఇచ్చిపెట్టిండు ఒక 3-4 వేలు. తర్వాత ఏమొచ్చింది నిన్న మొన్న డిఓ వచ్చింది. మొన్న ఏమన్నారు మీరు గ్రామ పాలన భర్తీ చేస్తా అన్నారు. గ్రామ పాలన జీపీఓ పోస్ట్ చేయడు ఇంతవరకు ఒక్క పోస్ట్ లేదు. 3 సంవత్సరాలు అయింది ఒక్క నోటిఫికేషన్ లేదు. రానున్న ఇప్పుడు ఏజ్లు మారుతున్నాయి, మాకు ఆర్థిక స్తోమత లేదు, చదవడానికి కూడా లేదు. ఎట్లుంది అసలు ఈ స్టడీ హాల్లో కావచ్చు, ఇప్పుడు దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, చిక్కడపల్లి అసలు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే అన్న ఒక ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఆయనకు నెలకు 60-70-80 లక్షల దాకా వస్తాయి శాలరీ. ఆయన పెద్ద ఫరక్ పడదు, నెలకు 20,000 ఆయన 30,000 పంపిస్తాడు, ఈయన చదువుకుంటాడు. కానీ ఆర్థిక స్తోమత బడుగు బలహీన వర్గాల ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ, ఒక మధ్యతరగతి పేద మధ్యతరగతి కూడా లేదు, పేద కుటుంబం మొత్తం పేద, ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది 90-80% పేద పిల్లలే ఉన్నారు. మేము పేద స్టూడెంటే. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందన్న? ఏదో ఒకటి పార్ట్ టైం కూడా ఇటు చేయలేక ఏదో ఏజ్ బారి మెంటల్గా ఫిజికల్గా చాలా ఇబ్బంది పడతారు, బయట చెప్తలేరు. కానీ నేను కూడా 5 రూపాయలు భోజనం చేసి ఇటే వస్తున్నాను, నేను రూమ్ పోలే, నేను ఇప్పుడు వండుకోవాలన్నా అంత లేదు. ఇవన్నీ కనిపించదనా? పొద్దున 5ంటికి వస్తానా రేవంత్ రెడ్డి, మీరు ఈ రేవంత్ రెడ్డి రేవంత్ అన్నకి ఒకటి చెప్తా, మీరు ఇంటెలిజెంట్ పెట్టండి. ఇక్కడ ఎంత సఫర్ అవుతుర్రో నిజంగా. మేమేవో బలిచి మేము కొండలు కరిగి రోడ్ల మీద రాలే, మేము రోడ్ల మీద చేయడానికి మాకు అవసరం లేదు. మాకేంది ఉన్నది ఏంది, ఉద్యోగాలు ఇవ్వండి, నోటిఫికేషన్ ఇవ్వండి. మీ ఉన్న బడ్జెట్ ఎంత? మీరే అన్నారు ఆ రోజు, డీజీపీ ఆనంద్ సారే అన్నారు, సిపి ఆనంద్ సారే అన్నారు. ఏమన్నారు? 20 ఏళ్ళు ఉన్నాయి ఖాళీగా. ఇప్పుడు వాళ్ళ చెప్పిందే కదన్నా, మేమేమైనా కొత్తగా సృష్టించినావా? నిరుద్యోగులు ఏమైనా కొత్తగా సృష్టించిరా? నోటిఫికేషన్ భర్తీ చేయాలంటే బడ్జెట్ లేదనే మాట అయితే మాట్లాడుతా ఉంది ప్రభుత్వం. బడ్జెట్ లేదా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చూసిరానా ఎన్ని స్కీమ్ పెట్టిండు కేసీఆర్, ఎన్ని చేసిండు? మీరు ఇది ఒక్కటే ఏం లేదు నాకు కనబడతా ఉన్నది. మేము కూడా భాగమే కదా ప్రభుత్వ స్కీమ్లా. ఈరోజు మీరు గృహ ఏదో పట్టణంలో కట్టిస్తారు ఇల్లు, అదొక్కటి ఉంది మీది, ఆ ఒక్క విషయాన్ని మెచ్చుకుంటాం. మిగతా అన్ని అట్టర్ ఫ్లాప్ అవునా, మిగతా ఏం లేదు. నిన్న మొన్న ఇప్పుడు మాట అంటున్నారు కానీ లేదు. బడ్జెట్ ఏడిపోతున్నాయి. తెలంగాణ యావత్ ఇండియాలో పర్ క్యాపిటల్ జీడిపిలో కూడా నెంబర్ 1 ఇండియానే, ఆర్థిక పరంగా కూడా నెంబర్ 1 ఇండియానే, తెలంగాణనే. ఇండియాలో ఏ విషయంలో చూసుకున్నా తెలంగాణకు మించిన స్టేటు లేదు. పరిపాలన గినక మీరు కట్టు చేస్తే, ఆర్థిక పరంగా మీరు కూడా పకడ్బందీగా చేస్తే ఎందుకు వస్తాయి? మిగులు నిధులతో ఏర్పడ తెలంగాణ. బట్ అప్పు ఎందుకు అవుతుందన్న? కేసీఆర్ అప్పు చేసి అంటాడు, ఏం చేసి? మూలధనం క్యాపిటల్, రెవెన్యూ క్యాపిటల్, మూలధనం. ఇప్పుడు మూలధన రెవెన్యూ అనేది వస్తుంది ఉంటుంది. ఎంత ట్యాక్స్ కడతలేరా? ఎంత వస్తుంది? రాబడి ఎంత వస్తుంది? ఫైనల్ గా ఈ నోటిఫికేషన్ నిజంగా మరి రాకపోతే కావచ్చు, ఏంది రాబోయే రోజుల్లో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? రాబోయే రోజుల్లో తీవ్రంగా ఇంత పరిణామాలు ఉంటుందన్న. ఇలా అయితే వాస్తవం. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కొట్లాడుతుర్రో దానికంటే ఎక్కువగా వచ్చే టైం వస్తుంది. ఆ విషయం తెచ్చుకోకుండా మేము శాంతి విధంగానే చేస్తుంటాం. ఎందుకంటే మేము ప్రజాధనం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మా స్వేచ్ఛను మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇది కనుక మీ పోస్ట్ కూడా రాకుంటే ముందు తదుపరి చర్యలు మేమేంటో మేము చూపిస్తాం.